వారి సూచన మేరకు రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారు ఈరోజు నిజంగా శ్రీపాదరావు గారు పైనుంచి చూస్తే శ్రీధర్ బాబు గారు ప్రయోజకుడైండు, ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి అని తప్పకుండా వారిని ఆశీర్వదిస్తుంటాడు. ఈ సందర్భంగానే పదే పదే శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయను. వారి గొంతులో ఉన్న స్పష్టత ఇతరులకు లేదు. జయక్కని అడుగుతున్న, చిన్నప్పుడు ముద్దపప్పు పెట్టిందా, నెయ్యి పెట్టిందా? వారి భాష మీదనే కాదు, భావం మీద వారి గొంతులో స్పష్టత మనందరికి తెలుసు. అందుకే ఈరోజు ఈ 80 రోజులు ప్రభుత్వం యొక్క పనితీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పరిపాలన, సహచర మంత్రుల సూచనలు సలహాలకు ప్రధానంగా మీ అభిమాన నాయకుడు శ్రీధర్ బాబు గారు ప్రత్యేకమైన పాత్ర పోషించడం వల్ల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, అనుమానాలకు చోటు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వాన్ని మేము నడపగలుగుతున్నాం. శాసనసభలో కూడా మీరు చర్చలు చూసిండ్రు. ఎంతసేపు మైక్ అడిగినా ప్రతిపక్షాలు ఏ అంశాలు ప్రస్తావించాలన్నా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా వాళ్ళకు మైక్ కట్ చేయకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నదంతా చెప్పనిచ్చిన తర్వాతనే ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పే విధంగా ఈరోజు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు నిర్వహిస్తున్నారంటే వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నమ్మకం, వారి తండ్రి గారి నుంచి వారు పొందిన స్ఫూర్తి అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇదే కాదు మంతనికి ఉన్న గొప్పతనం. మేడిగడ్డ మేడిపండు అయింది కూడా మంతనిలోనే ఉంది. ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్తున్నారు చూసి వస్తామని. అది కూడా వారి ప్రాంతంలోనే ఉంది. మొట్టమొదట వారే కనిపెట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిండు. మొట్టమొదట నన్ను, రాహుల్ గాంధీ గారిని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, మేమందరం అక్కడికే వెళ్ళి చూస్తున్నాం. మంతనికి అంత ప్రత్యేకత ఉన్నది. ఏది ఏమైనా